ఏం డాక్టర్ నన్ను అర్జెంటుగా రమ్మన్నారట? టెస్ట్ రిపోర్ట్లన్నీ చూశానయ్యా. పరిస్థితి క్రిటికల్గానే ఉంది. కోమాలో ఉన్న పేషెంట్ ఇన్ని రోజులు బతకడమే కష్టం. 6 నెలల్లోపే ఆపరేషన్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్. బై నిన్నెందుకు పిలిపించానంటే 2-3 రోజుల్లో అమెరికా నుంచి డాక్టర్ గోపీనాథ్ గారు వస్తున్నారు. ఇక్కడ 4-5 ఆపరేషన్లకు అటెండ్ అవుతున్నారు. పనిలో పని నువ్వు కూడా చేయించేస్తే లాస్ట్ టైం కూడా ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఆయన వెళ్ళిపోయాడంటే మళ్ళీ పిలిపించాలంటే చాలా ఖర్చు అవుతుంది. చూడు శ్రీరామ్, ఆపరేషన్కి అవసరమైన 10 లక్షలు ఒకరోజు ముందుగానే కట్టాలి. లాస్ట్ మూమెంట్లో డబ్బు సర్దుబాటు కాలేదంటే మేమేమీ చేయలేం. మావాడు చేయగలడు సార్. 10 లక్షలు ఏంటండి, 20 లక్షలైనా కడతాడు. వాడు పుట్టిందే దేశసేవ చేయడానికి. వాడు అమ్ముకునే డబ్బులు కడతాడు సార్. తిండి తిప్పలు మానేసి అమ్మాయి వైద్యం కోసం ఖర్చు పెట్టట్లేదు సార్. ఈ డబ్బులు కూడా అలాగే పెడతాడు సార్. అంటే ఏంటే అలా మాట్లాడతావు? తన భార్య కోసం ఆ మాత్రం చేయలేడా? భార్య ఏంటి సార్, అసలు అమ్మాయికి మావాడికి ఎలాంటి సంబంధం లేదు. ఏంటి ఇన్ని రోజుల నుంచి చెప్పనివ్వట్లేదు, ఇప్పుడైనా చెప్పనివ్వు సార్. ఎక్కడో రోడ్డు మీద పడుంటే తెచ్చి నెత్తి మీద పెట్టుకోండి సార్. మనకెందుకు అంటే వింటున్నాడు సార్. చెప్పలేవు, ఈ బాధ చూడలేకపోతున్నా. సారీ సార్, నేను అందరినీ కాదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అటు ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఈడికి కానీ ఇష్టం లేదు సార్. అందుకే అలా మాట్లాడాడు. మీరు ఆపరేషన్కి ఏర్పాటు చేయండి సార్. నేను డబ్బు ఎలాగైనా రెడీ చేసుకుంటాను. గుడ్, వస్తాను సార్. క్యారియర్ రేయ్, నా మీద కోపం వచ్చిందా? కోపం కాదురా, బాధ. ఆ రోజు గొడవలో దెబ్బతిన్న అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. అలా ఆలోచించడం తప్పురా చెడ్డి. ఆ రోజు రాత్రి మన ఇద్దరం సినిమా చూసి వస్తుంటే ఏం జరిగిందో నీకు తెలుసు కదరా. నోరు మూసుకుని కూర్చోరా. అసలే జిప్పు పాడైంది, వచ్చేస్తలేదు. ఎరా అయిందా? సార్, ఇటువైపు ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చింది సార్. ఎవరా అమ్మాయి? మా సిస్టర్ సార్. తనకు కొన్ని నెలలుగా పిచ్చి. ఈ మధ్య బాగా ముదిరి రాత్రులు బయటకు పారిపోతుంది. ఎక్కడికి వెళ్ళి అగాచ్యం చేసుకుంటుందని భయంగా ఉంది. అవునా? అవును సార్. అక్కడ ఉంది చూడండి. ఎక్కడికి వెళ్తావే? అమ్మాయి దొరికింది, రండిరా. సిస్టర్ అని చెప్పి రఫ్ హ్యాండిల్ చేస్తాను. వీళ్ళ చెల్లిని కాదండి, వీళ్ళెవరూ నాకు తెలియదండి. నన్ను కాపాడండి. నీ చెల్లా ఏమండి 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 ఏమండి
ఏమండి, రవి నేను గుళ్ళు పెళ్లి చేసుకున్నాం. మా నాన్న మమ్మల్ని చంపేస్తాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు ప్లీజ్. నేను ఎవరికి చెప్పనండి. అసలు రవి ఎవరండి? రవి రవి రక్తం బాగా పోయింది సార్. ఎమర్జెన్సీ తీసుకుపోదండి సిస్టర్. వీళ్ళతో ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే రండి సార్, వీళ్ళ ఫామ్ రండి. ఇది ఫిల్అప్ చేయండి. ఎక్కువ ఆలోచించకరా, వాళ్ళకి అనుమానం వస్తుంది. ఏదో ఒకటి రాసే. హస్బెండ్ అన్న చోట సంతకం పెట్టండి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భర్తని సంతకం పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆ డాక్టర్ దగ్గర నీ మీద చిరాకు పడ్డాను. రౌడీల నుంచి తప్పించుకుంటుంటే ఆ అమ్మాయిని నేనే కదరా పట్టించాను. అలా జరగకపోతే తను తన భర్త దగ్గరికి వెళ్ళిపోయేది. తనకు ఇలాంటి పరిస్థితి కలగడానికి కారణం నేనే అయినప్పుడు ఆ అమ్మాయి మామూలు మనిషి అయ్యే వరకు బాధ్యత నాదే కదరా. తనకు నయం కావాలి, తన భర్త దగ్గరికి తను చేరుకోవాలి. అప్పటిదాకా ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా భరించి తీరుతానురా. నిన్ను చూస్తే ఒకటి అనిపిస్తోందిరా. కొందరు రక్తదానం చేస్తారు, కొందరు విద్యాదానం చేస్తారు. నువ్వు మంచితనం దానం చేస్తావురా. చేసిన తప్పును సరిదిద్దుకోవడం మంచితనం కాదురా, బాధ్యత. పద. గదిలోకి వెళ్ళాడు. తెలుసు. తలుపేశాడు. తెలుసు. కడిగి పెట్టాడు. తెలుసు. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. తెలుసు. ఓ చాలా లక్కీ ఫెలో అంకుల్ అన్నాడు. 10 నిమిషాలు ఉన్నాడంటే అదే జరిగి ఉంటుంది. ఊహిని చెప్పమంటారా? నీ నీచ పోహలు నాకు అక్కర్లేదు. ఆ. నిజం కనుక్కొని చెప్పాలి. మీరే మాట్లాడొచ్చు కదా. మా ఇద్దరికి మాటలు లేవు. మోగ సౌచనలు చేసుకోండి. దాని సైకిల్ నేను తప్పుగా అర్థం చేసుకుంటే నా గుండె ఆగిపోతుంది. రైట్ గా అర్థం చేసుకుని అదే జరుగుతుందండి. బాబు నువ్వే ఏదో రకంగా కనుక్కోవాలయ్యా. సరే, మీ ఆవిడ దగ్గర ఆ మ్యాటర్ కదపాలంటే ముందు మనకు మందు పడాలి. క్వార్టరే కదా. ఆవిడ కొడితే దిగిపోద్ది, ఆఫ్ అయితే సేఫ్. సుబ్బారావు గారు ఎవరైనా వస్తుదానం చేస్తారు, అన్నదానం చేస్తారు, గర్భదానం చేస్తారు. మీరేంటంటే బాబు ఎంతమంది దానం చేయించారు. ఏమయ్యా ఆఫ్ కొట్టేసావు. అసలు మ్యాటర్ రావేంటి? మ్యాటర్ ఏంటి? ఆ పొట్టోడు మా ఆవిడ గదిలోకి వెళ్ళిన మ్యాటర్ కదా. అది కనుక్కు రావడానికే కదా నీకు మందు తాగిస్తున్నాను. ఆడ మిమ్మల్ని లక్కీ వేలు అన్నాడు కానీ నేను ఆడే లక్కీ వేలు అనుకుంటున్నాను. ఇదిగో నీ సర్టిఫికెట్ ఆడి సర్టిఫికెట్ కాదు నాకు కావాల్సింది. మా ఆవిడ కాండక్ట్ సర్టిఫికెట్. నువ్వు ముందండి కనుక్కు రావయ్యా. ఏమండి ఇప్పుడు వెళ్ళే అనుకోండి, లోపల కొంచెం లేట్ అయ్యి వస్తే మీరు ఏమనుకుంటారు? నేను సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది, మళ్ళీ మీరు అనుమానంతో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి రేపు వెళ్తాను. కర్మరా, ఆఫ్ అడిగితే ఫుల్ పోయించాను, అది తప్పు. నేను ఆఫే తాగాను. ఇది మాత్రం మర్చిపో. ఏంటే ఎక్కడికి కప్పుచ్చుకొని ఊపుకుంటూ బయలుదేరా? శ్రీరామ్కి కాఫీ ఇద్దామని. తలుచుకుంటేనే నాకు సిగ్గేసేస్తుంది బాబు. హలో, వెళ్ళి డాక్టర్కి చూపించు, రోగం కుదురుస్తాడు. వెళ్ళిపా. ఏ ఆగు, ఇట్రా. ఏ ఎలా అదేంటండి, వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావచ్చు కదా. తమరిలా దర్శనం ఇస్తారని తెలియక కాఫీ తీసుకో. ఒక నిమిషం ఆగండి, లుంగి కట్టుకుంటాను. ఆ ఆలోచన ముందే ఉండాలి. వచ్చింది నేను కనుక సరిపోయింది. అది వేరే ఎవరైనా వచ్చుంటే కాఫీ తీసుకో. ఒక నిమిషం. ఇక నుంచి స్నానం చేసేటప్పుడు దయచేసి డోర్ లాక్ చేసుకో. నాకేం తెలుసు మీరు వస్తారని. వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనిపిస్తుంది. నడవడం కాదు, పరిగెడుతాను. పరిగెడితే పర్లేదు, బాగుండు.